యాక్టింగ్ అంటే కొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకొందరికి ఇంత ఇష్టం ఉంటది. ఇంకా చాలా మందికి ఇంత ఇష్టం ఉంటది. కానీ అందరికంటే ఒక రవ్వ ఎక్కువ ఇష్టం అన్నమాట వినయ్ వర్మ గారికి. సో వినయ్ వర్మ గారితో ఇప్పుడు మనమున్నాం. అంటే మీరు కాస్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరైనా మీకు అబ్బా భలే చేశాను, అసలు భలే వెతుక్కున్నాను వీళ్ళని అని అనిపించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఏ బక్రాపూర్ లో కానివ్వండి, వర్జిన్ గోట్ లో కానివ్వండి. అవును, చాలా మంది ఉన్నారు కదా, కాకపోతే వాళ్ళకి అవకాశం రాలేదు కదా అట్లాంటిది. ఉన్నారు చాలా మంది అట్లాంటి ఆర్టిస్ట్ అంటే ఉన్నారు. మీకు అనిపించింది అబ్బా బాగా సెలెక్ట్ చేశాను వీళ్ళని 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 నేను కాస్ట్. అవును, ఉన్నారు కదా హైదరాబాద్ ఆర్టిస్ట్లే. ఆర్కే షోనా అని ఉన్నారు, ఫణి ఎగ్గోని అని ఉన్నారు, శృతి అనే ఒక లేడీ ఉంది, మన దగ్గర ఉన్న దీప్తి గిరోత్రా కానీ అలాంటి ఉన్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు యూ ఫీల్ ప్రౌడ్. ఎందుకు ప్రౌడ్ ఫీల్ చేస్తారంటే మీరు ఎంచుకున్న వాళ్ళని వాళ్ళు ఫైనలైజ్ చేశారని, డైరెక్షన్ టీం కానీ డైరెక్టర్ కానీ. అది సో కంప్లీట్ గా వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆబ్వియస్లీ మంచి పర్ఫార్మెన్స్. సో మీరు ఫస్ట్ అవన్నీ స్క్రూటినీ చేసి చాలా వర్క్ బర్డెన్ తగ్గించేస్తున్నారు డైరెక్టర్ కి, వాళ్ళకి తగ్గించాలి. దట్ ఈస్ వై కాస్టింగ్ డైరెక్టర్ ఇస్ దేర్. కానీ ఇక్కడ లేదు, వాళ్ళని బరువు నేనే తీసుకుంటారంటారు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ కదా. ఓ వాడు ముందు చేస్తే నేను వీళ్ళని చూడను, అది ఉండకూడదు. అండ్ మ్యూజిక్ స్కూల్ కి మీరు డైలాగ్స్ రాశారు, స్క్రిప్ట్ వర్క్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. స్క్రిప్ట్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యలేదు, నేను రాశాను మీరే రాశారు, హిందీ వర్షన్ రాశాను నేను. అచ్చా. సో అది ఎలా వచ్చింది ఆ కాన్సెప్ట్ మీకు? చాలా అంటే ఈ జనరేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అవును, అంటే ఒక ఒక సెట్ ఆఫ్ రూల్స్ తోటి ఒక ఇవే బ్యాగ్ ఇదే బుక్స్ చదవాలి అని అనుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు అప్పుడు అవన్నీ లేవు కదా సార్. అంటే మనకి ఒక 60 years 70 years బ్యాక్ ఏదైనా పిల్లలు ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఒక డాన్సో లేకపోతే ఒక పాటో ఏదో ఒకటి అలా కొంచెం క్రియేటివ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటే బట్టిఫై అయిపోయింది. ఆ 4 గోడల మధ్య వాళ్ళకి అసలు ఒక క్రియేటివిటీ లేదు. వరల్డ్ ఇంకంతే వరల్డ్ థియరిటికల్ గా మాత్రమే మిగిలిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ సినిమా ఒక కనువిప్పు అయింది. చాలా మందికి చాలా మంచి బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పాలి అది. సో సల్యూట్ ఫర్ దట్. చాలా చాలా బాగా రాశారు. సల్యూట్ మన బివి పాపారావు గారికి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ రైటర్, ఒరిజినల్ రైటర్ వాడే. yes అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి అండ్ కాస్టింగ్ కూడా మీరే కదా. అవును, కాస్టింగ్ దానికి శ్రేయ గారు. అవును, శ్రేయ గారు వాళ్ళు చేసుకున్నారు, స్టార్టింగ్ లోనే అయిపోయింది వాళ్ళ కాస్టింగ్. అవును, ఓకే. సో ఆ పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఆ కాన్సెప్ట్ అయితే ఫెంటాస్టిక్, చాలా మంచి కాన్సెప్ట్. సో ఎలా వచ్చింది మీకు అది థాట్? అంటే ఇప్పుడు పాపారావు గారు ఇక్కడ మన చీఫ్ సెక్రటరీ పోస్ట్ లో ఉన్నారనుకుంటా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి. సో ఒక్కసారి ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేశారు, మన కోదండరామ్ గారు ఒకసారి కలు పాపారావుతో, నేను మాట్లాడతానంటే సరే సరదాగా వెళ్ళి కలుద్దాము జేఏసీ. సో సరే కలుద్దాం పాపారావు గారితో అంటే వెళ్ళి కలిశాను. కలిస్తే మనసులు కలిపాయి. అంటే వీఆర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంగ్త్, ఆర్ట్స్ గురించి, థియేటర్ గురించి, సినిమా గురించి కానీ. సో అప్పుడు చెప్పారనమాట, ఈ ఫిల్మ్ ఉంది, నేను చాలా కాలం నుంచి రాస్తున్నాను, అది తీయాలని ఉంది నాకు, మనమే కొలాబరేట్ ఏమైనా చేద్దాం, ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ హిందీ అన్నారు. సో ఓకే, ఐ విల్ ట్రై టు రైట్. సరే అని స్క్రిప్ట్ ఇచ్చారు, రాశాను. ఫస్ట్ వర్షన్ అయింది, నచ్చింది, చేంజెస్ చెప్పారు. ఆబ్వియస్గా ఆయన దృష్టిలో ఉన్నది చెప్పాలి కదా ఆయన ఏం చేయాలని. మళ్ళీ సెకండ్ వర్షన్ వచ్చింది, థర్డ్ వర్షన్. షూటింగ్ వచ్చే వరకు 18 versions రాశాను. అప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు, అయ్యి మీ గురించి ఏదో మీరు కోపిస్తున్నారు అని విన్నాను, మరి మీరు అంత సాఫ్ట్ హార్ట్ సార్ అందులో, అసలు ఆ స్టోరీలో ఎంత సోల్ ఉంటది. చాలా చాలా అంటే మీరు లిటరల్ గా ఏమన్నా ఫీల్ అయ్యారా అది?
అంటే బయట మీరు ఫేస్ చేసిందే రాసారా? ఆఫ్ కోర్స్ కదా. ఓకే, మీదే ఆ, స్టోరీ అయితే ఆ కంప్లీట్. స్టోరీ నాది కాదు, స్టోరీ పాపారావు గారిది. ఓకే ఓకే, అదే మీరు స్టోరీ డిజైన్ చేసి స్టోరీ స్క్రీన్ డైలాగ్స్. ప్లే కూడా వారే రాశారు. కాకపోతే నేను దాంట్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాను. క్యారెక్టర్స్ని బిల్డ్ చేసి అచ్చా అచ్చా. క్యారెక్టర్ని బిల్డ్ చేసి దాన్ని కొంచెం స్కెచింగ్ ఇచ్చాను దానికి. అది అలా వచ్చింది. సో అది ఇంత ఇంత క్రూరంగా కనిపిస్తారు కానీ అలా ఏం లేదనమాట. హార్ట్ వెన్నపూస. అవును. ఫెంటాస్టిక్. సో అది ఎలా అనిపించింది కంప్లీట్ గా? అది సక్సెస్ అయిన తర్వాత చాలా మంచి మంచి ప్రశంసలు అందుకున్నారా? అవును, వచ్చింది కదా, మంచి బాగా కాంప్లిమెంట్స్ బాగానే వచ్చాయి. సినిమా ఆడలేదు, అదే బాధ. అంటే బాధ కొన్ని కాదు. సినిమాలు ఏంటంటే ముందు ఆడట్లేదు సార్, తర్వాత తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఓటీటీలో జనాలు దాని చూసి గురించి దాన్ని మాట్లాడుతున్నాను. మెచ్చుకుంటున్నారు. అవును అవును. సో అది ఒక డిఫరెంట్ అదైపోయింది అనమాట. ఎస్. చాలా సినిమాలు అలా మంచి మంచి సినిమాలు మిస్ అయిపోతున్నాయి అవును థియేటర్స్ లో. అవును అవును, కరెక్ట్. కానీ చాలా చాలా బాగుంది సార్ అదైతే. చూసారా మీరు? చూసాను. ఓకే. అది చాలా లాంగ్ బ్యాకే చూసాను కానీ మ్మ్. మీరు రాసారని తెలియదు అప్పటికి. అచ్చా. మీ గురించి చూస్తున్నప్పుడు నిన్న ఓకే. తెలిసిందండి. చాలా బాగుంది. కాస్టింగ్ కోచ్ నిజంగా ఉంటుందా? ఉంటుందేమో తెలియదు. అంటే మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా? మీ మీ దగ్గరకు వచ్చిన ఆర్టిస్టులు చెప్పడం కానివ్వండి. అంటే డైరెక్ట్ కాస్టింగ్ కోచ్ అని చెప్పలేదు, అక్కడ పిలిచారు ఇక్కడ పిలిచారు అని చెప్పారు. అంతే తప్ప మాతో ఈ అనుభవం అయింది అని చెప్పలేదు. రాత్రి ఫోన్ చేయడం కానీ లేదంటే ఫలానా ప్లేస్కి రండి అక్కడ మాట్లాడదామని చెప్పడం తప్ప డైరెక్ట్గా సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పలేదు. జరిగిందేమో కానీ నా దగ్గర అయితే చెప్పలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంటుంది సార్. మీరు ఒక కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. సో మీ చేతుల్లో కంప్లీట్ అక్కడి వరకు ఒకరు ఎంతో తపన పడి వస్తుంటారు యాక్టింగ్ చేద్దాము అని చెప్పి ఇండస్ట్రీకి. సో మీ చేతుల్లో ఉంటుంది వాళ్ళని అక్కడి వరకు పంపించాలా వద్దా అనేది. అంటే ఫస్ట్ డైరెక్టర్ వరకు కూడా పంపించాలంటే మీ దగ్గర ఆగుతుంది అనమాట. సో మీరు ఒక బ్రిడ్జ్, ఒక ఆర్టిస్ట్ కి అండ్ ఒక డైరెక్టర్ కి కానివ్వండి, ఆ సినిమాకి కానివ్వండి. సో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయడం అనేది అమ్మాయిలకు మెయిన్ గా చాలా చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి. నేను అమ్మాయిలకు కాదు అబ్బాయిలకు కూడా ఉందని ప్రాబ్లం అని విన్నాను. అబ్బాయిలకు కూడా ఉంది, బట్ అబ్బాయిలకి ఏమో ఫినాన్షియల్ గా అడుగుతున్నారు, అమ్మాయిలకు ఫిజికల్ గా అడుగుతున్నారు కాస్టింగ్ కౌచ్ అని. కాదు కాదు కాదు, ఖచ్చితంగా లేదు. ఆ ఫేవర్స్ అబ్బాయిలతో కూడా అడుగుతున్నారని విన్నాను. అచ్చా. కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. అబ్బాయిలు ఏం చేస్తారు అంటే అబ్బాయి అది నాకు తెలియదు, డీటెయిల్ గా నాకు తెలియదు. సో అది కూడా నా వరకు వచ్చింది. వాళ్ళ దగ్గర కూడా ఫేవర్స్ తీసుకుంటున్నారండి. సో ఎలాంటి తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు ఏంటనేది డబ్బుల విషయం పక్కన పడండి. సమ్ కోఆర్డినేటర్ విల్ బి దేర్ అని చెప్తారు, నాకు 10% ఇవ్వాలి 20% ఇవ్వాలి, అది వేరే విషయం. కాకపోతే ఇలాంటి ఫేవర్స్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఫేవర్స్ మేల్ యాక్టర్స్ దగ్గర కూడా అడిగారని నేను విన్నాను. ఎంత అంటే ఎందుకు సార్ అంత లైక్ ఒకరిని సినిమాల్లోకి ఎదగాలి అంటే వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు. అంత మందిని, అంత ఒక టాలెంట్ ని మీరు అడ్డుకోవడానికి ఎందుకని ఈ కాస్టింగ్ కౌచ్ ఇదంతా ఇంత క్రూయల్ గా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు? యాక్చువల్ గా ఎవరైతే అనుభవించారో వాళ్ళతో అడగాలి మీరు. ఇది చాలా మంది వచ్చి బయట చెప్పారు ఆల్రెడీ. కొంతమంది ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, కొంతమంది చాలా పెద్ద సెన్సేషన్ న్యూస్ అయ్యింది అది కొన్నేళ్ల క్రితము. కానీ ఇప్పటికి కూడా అది లోపల మగ్గుతూ వస్తోంది. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అయితే ఇప్పుడు చెప్తున్నారు, మమ్మల్ని అప్పుడు కూడా అడిగారు. సో అది జరగకూడదు అని అంటే ఈ కాస్టింగ్ డిపార్ట్మెంట్ లో రావాల్సిన చేంజెస్ ఏంటి? కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు లేదు కదా. అప్పుడు జస్ట్ రికమెండేషన్ కానీ టాలెంట్ చూసి కానీ. మీరు అన్నారు కదా లైక్ బాలీవుడ్ లో ఇది ఉంది, ముంబై సైడ్ కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పి అఫీషియల్ గా. అవును, ఇప్పుడు 10 years బ్యాక్ నుంచే అది పెద్దగా గ్రో అయింది మీడియం. అంతకు ముందు లేదు కదా. అంతకు ముందు ఏంటంటే డైరెక్టర్స్ యూస్ టు గో అండ్ వాచ్ రంగస్థలం ప్లేస్, నాటకాలు చూసి అక్కడి నుంచి చేయించుకునేవాళ్ళు. లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్తో వర్క్ చేసేవాడు, ఎవరైనా థియేటర్ యాక్టర్ ఉన్నాడు, థియేటర్ ఆర్టిస్ట్ అమ్మాయి ఉంది, వాళ్ళు మంచి పర్ఫార్మర్, ఈ క్యారెక్టర్ ఫిట్ అవుతుంది అని అప్పుడు వీళ్ళు ఆడిషన్ చేసేవారు. ఇన్ని రోజులు అది అన్అఫిషియల్ గా అనధికారికంగా ఉంది కాబట్టి ఇవన్నీ సాగినాయి. అంటే ఇది జరగకూడదు అని అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎలాంటి చేంజెస్ రావాలి అంటారు? జరగకూడదు అంటే అది కాస్టింగ్ డిపార్ట్మెంట్ లోనే ఎందుకు జరగాలి? లైట్ డిపార్ట్మెంట్ లో ఎందుకు జరగకూడదు? కాస్టింగ్ డిపార్ట్మెంట్ లోనే జరుగుతుందని ఎలా చెప్పగలరు? కాదమ్మా, మీరు ఇప్పుడు లోపల చేరిన తర్వాత ఏమైనా కావచ్చు కదా. స్టార్టింగ్ పాయింట్ ఒకటేసారి అవుతుందా?
అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, ఎడిటర్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, డైరెక్ట్ డిఓపి కూడా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక డిఓపి ద్వారా ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, మనం కాస్టింగ్ డైరెక్టర్ని బ్లేమ్ చేద్దామా? అక్కడ కాస్టింగ్ కౌచ్ జరిగిందని మనం చెప్పగలుగుతామా? అంటే లైక్ ఒక అవకాశం, ఒక స్టెప్ ఫార్వర్డ్ మనం చేయడానికి మనం ఎలా భయపడుతున్నారు మనకు ఎలా ఇప్పుడు. తెలుస్తుంది ఉమ్. కాస్టింగ్ కౌచ్ జరిగింది అనుకోండి, మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళు చెప్తే కదా. చెప్పట్లేదు. అది కొన్నేళ్ల తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు, అలా జరిగింది, అలా జరుగుండకపోతే బాగుండేది, బాగుండేది. ఇప్పుడు అని. ఎందుకు చెప్పడం? రిగ్రెట్. ఇప్పుడు ఎందుకు చెప్పడం? అప్పుడే చెప్పాల్సింది. అప్పుడు వర్క్ కావాలి. అంటే అప్పుడు అవకాశం కావాలి, మరి వర్క్ తప్పు కదా, కావాలని చెప్పి. తప్పు కదా. మరి ఇప్పుడు ఎందుకు బ్లేమ్ చేయడం? మీరు మీరు కూడా దానికి భాగం అయిపోయారు కదా అప్పుడు. ఇప్పుడు దాన్ని ఒక వేరే కలర్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అదే తర్వాత మీ టూ అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ. అన్ని ఇప్పుడు మీటూకి ఏముంది, ఏమైనా చెప్పి ఆరోపణలు పెట్టేస్తే అయిపోయింది. దాన్ని ప్రూవ్ చేయాలి కదా. అది చెప్పడం చాలా ఈజీ అయిపోయింది, నమ్మేస్తారు. అమ్మాయి చెప్పింది కదా, నమ్మేస్తారు. ఓహో ఆహా అని టీవీ ఛానల్ మీద ఎక్కడెక్కడ ఓహో మీరు లాల్ అన్నట్టుగా అబ్బాయిలు చెప్తే కూడా అసలు నమ్మరు కదా, అబ్బాయిలు ఫేస్ చేసిన వాళ్ళు వచ్చి చెప్పినా నమ్మరు. ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ సెక్షన్ 378 ఏముందండి, గే మ్యారేజెస్ అండ్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అప్రూవ్ అయిన తర్వాత నమ్ముతున్నారు కదా ఇప్పుడు జనాలు. అవును అవ్వచ్చు మేబీ అని. సూత్రధార్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఆ సూత్రధార్ అంటే మీరు ఈ పేరు ఎందుకు పెట్టారు అసలు ఫస్ట్? సూత్రధార అంటే అసలు మీకు మీనింగ్ తెలుసు కదా? తెలుసు. అంటే నేను అనుకున్నది అయితే ఒక ఆధారం, లైక్ సూత్ర ఒక తాడు ఉంటుంది కదా, వాటిని అన్నిటిని ఒడిసిపట్టే ఒక దారం. కనెక్ట్ చేయడం. సో అదే మీరు. సో అదే కనెక్ట్. మనం రంగస్థలం చేసిన ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు, కాస్టింగ్ చేసేటప్పుడు డైరెక్టర్స్తో కానీ ఆర్టిస్ట్తో కానీ కనెక్ట్ అవ్వాలి. మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రము ఎవరి దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నామో, ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నామో వాళ్ళతో కనెక్ట్ అయ్యాలి. ఒక తాడు మనది థ్రెడ్. అందుకోసం ఆ సూత్రధార అనే పేరు పెట్టాము. ఎవరిది ఆలోచన? కొంతమంది కూర్చొని చేసాము, కానీ నాదే వచ్చింది. పుణే నుంచి ఒకసారి బస్సులో వస్తున్నప్పుడు ఈ పేరు పెట్టాలా, ఆ పేరు పెట్టాలా, ఆ పేరు పెట్టాలా, ఈ పేరు పెట్టాలని సడన్ గా స్ట్రైక్ అయింది, సూత్రధార పెడదామని. వచ్చేసింది పేరు. ఓకే. సూత్రధార్లో జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీజు కట్టాలి? దేనికి జాయిన్ అవ్వాలి? ఇక్కడ దేనికి జాయిన్ వర్క్ షాప్ జాయిన్ అవ్వాలంటే 75,000 ఛార్జ్ చేస్తున్నాం. ఓకే. సో అప్పటి నుంచి కూడా ఇదేనా? లేదు. పెరుగుతూ వచ్చింది లైట్ గా. ఓకే. అంటే నార్మల్ గా పేరెంట్స్ ఎవరన్నా తండ్రి పైన ఆధారపడి బతికే వాళ్ళని తీసుకోరంట కదా మీరు? తీసుకోము. ఎందుకని? ఎందుకు తీసుకోవాలి? జీవితం అంతా పేరెంట్స్ చూసుకోవాలా పిల్లల్ని? 25 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయలేక ఇప్పుడు ఇది చేస్తాను, రేపు అది చేస్తాను, ఫలానా చేస్తాను, డబ్బులు ఇమ్మని ఎంతకాలము? అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ అగ్రి చేసినా కూడా నేను వాళ్ళతో ఏం చెప్తానంటే, ఇప్పుడు నెక్స్ట్ 1 yearలో వర్క్షాప్ అయిన తర్వాత నెక్స్ట్ 1 yearలో ఈ అమౌంట్ నువ్వు అర్న్ చేసి ఫాదర్కి ఇవ్వాలి. ఓన్లీ దెన్ యూ విల్ బి కాల్డ్ హ్యూమన్ బీయింగ్. డబ్బులు తీసుకోపోవడం ఒకటే కాదు, మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పేరెంట్స్ పైన. మీ దగ్గర ఈ అమౌంట్ తీసుకున్నానా, నా షోకు అని మీరు ఇచ్చారు, ఈ అమౌంట్ నేను సంపాదించుకున్నాను, ఫస్ట్ ఇది 5,000 తీసుకోండి, నెక్స్ట్ మంత్ 10,000 ఇవ్వండి, 25,000 ఇవ్వండి, అమౌంట్ క్లియర్ చేయండి ఫాదర్ దగ్గర. అప్పుడు మీరే గర్వంగా ఫీల్ అవుతారు, ఏదో సాధించుకున్నాను నేను జీవితంలో, ఏం చేసినా చేయకపోయినా మా ఫాదర్ కట్టిన ఫీజు ఈ కోర్స్ కోసము నేను రిటర్న్ ఇచ్చాను. ఇప్పుడు మా నాన్నకి అన్ని లక్షలు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, నేను ఎందుకు సంపాదించాలి, ఇప్పుడు జస్ట్ ఐఎమ్ 25 అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని రానివ్వము. రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అవును. ఫస్ట్ వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తుంటారు మీరు ఇక్కడ వర్క్ షాప్స్ లో? మానవత్వం. మానవత్వం నేర్చుకోవడానికి మీకు 75,000 ఇచ్చి రావాలా సార్? అయ్యో తక్కువ అది. అంతేనా? ఈ కాలంలో మానవత్వం నేర్పించుకోవడానికి ఇంకా చాలా ఎక్కువ అడగలను. అంతే అంట. ఎవరి దగ్గర ఉంది మానవత్వం? మాయమైపోయింది. మరి ఇంట్లో ప్లేటు తినేసి పడేస్తారు, ఇట్లనే గ్లాసు కప్పు తాగేసి పడేస్తారు. కడుగుతారు ఎప్పుడైనా జీవితంలో? ఇక్కడ అన్ని కడగాలి. ఇక్కడ కడిగిస్తారా కప్పులన్నీ? ఇక్కడ ఊడవాలి మార్నింగ్ వచ్చిన తర్వాత. ఓహో, అది మానవత్వం. మనం ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, టైంకి రావడం, రోజు రావడము, ఒక్కరు భారీగా స్వీప్ ద ఫ్లోర్,
కాళ్ళు చేతులు కడుకొని వాళ్ళు వచ్చి కూర్చోండి సైలెన్స్లో. ఆహా. వచ్చి రావడం, అక్కడ చెప్పులు విసిరేయడం కాదు, ఒక రకంగా పెట్టండి. అవన్నీ జరగాల్సిందే ఇక్కడ, జరగాల్సిందే. లేకపోతే ఏంటి పనిష్మెంట్? ఏ పనిష్మెంట్ ఏంటి, ఫస్ట్ చెప్తాము, లేదంటే చెప్తాము, మళ్ళీ చేయి పోయి చేయి, చెప్పేవారు చేసే వరకు మానరు, మొత్తానికి రానివ్వరు. రానివ్వము. లేట్ అయితే అసలు రానివ్వము. స్ట్రిక్ట్ గురు. స్ట్రిక్ట్ గురు కాదు, పద్ధతులు లేవా మన దగ్గర? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఉండేవి పద్ధతులు మారేస్తే ఉండేవి అనేది పోయి ఉన్నాయి అనేది రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. రావాలి కదా, మరి ఎట్లా? సో ఇక్కడ విజయ్ దేవరకొండ అండ్ విజయ్ వర్మ గారు అయితే అసలు ఆయన యాక్టింగ్ కొంచెం మీలానే ఉంటారు సార్. ఎందుకని, ఏమైనా రిలేటివ్సా? ఏం లేదు, అసలు సంబంధం లేదు. లేదా ఏమో కొంచెం ఆ లుక్ కానివ్వండి, ఆయన కూడా కొన్ని నెగిటివ్ షేడ్స్ అవి చేస్తుంటారు. సో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది అనుకుంటా. సో అది కనిపిస్తుంది, ఆ బోల్డ్నెస్. విజయ్ ఫాదర్ కూడా చెప్పారు విజయ్ మీద ఉందని ఇన్ఫ్లుయెన్స్, కానీ నాకు ఇక్కడ అనిపించలేదు. వాళ్ళు అలా అనుకుంటారేమో, అవునా? మీరు అలా అనుకుంటున్నప్పుడు. ఖచ్చితంగా మాకు చూడగానే అలా అనిపించింది. అంటే సేమ్ యాటిట్యూడ్ అనిపిస్తుంది, కొంచెం ఆ లుక్స్ కానివ్వండి మీలాగా అనిపిస్తాయి చాలా. అంటే వినయ్ వర్మ గారు కనిపిస్తారు, అండ్ వర్మ కూడా యాడ్ అయింది కాబట్టి రిలేటివ్స్ అనుకుంటారు. ఏం సంబంధం లేదు, ఏం లేదా. విజయ్ వాళ్ళది ఎక్కడ సార్? ఏ విజయ్ వర్మ ఇక్కడే పక్కన దొమ్మలగూడలో ఉండేవారు. అవునా? ఎలా మళ్ళీ హిందీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి? హిందీ అతను ఇక్కడ హిందీ అతను ప్రాపర్ ఇక్కడ కాదు, హైదరాబాద్ లో హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు. అవునవును. బట్ ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలో అంటే నేను తెలుగు తప్పని పడి నేర్చుకున్నానమ్మా. నేను లాస్ట్ తెలుగు చదివింది 10th క్లాస్లో, ఆ తర్వాత నాకు అసలు టచ్ లేదు తెలుగు వాళ్ళతో కానీ కలవడం. మీరు స్క్రిప్ట్ ఇప్పటికీ తెలుగులోనే అడుగుతారంట. పలకరించడం ఈజీ అవుతుంది కదా, ఆ ఒత్తులు కానీ రస్వాలు దీర్ఘాలు కానీ కరెక్ట్ గా చూస్తేనే వస్తుంది మనకు. ఇంగ్లీష్ లో రాసుకోవడం, ఇంగ్లీష్ చెప్పడం కోసమే. కరెక్ట్ గా పలకరించాలంటే మనం ఆ భాషలోనే రాస్తేనే మనకు అర్థమవుతుంది. లేదంటే నేను నా భాషలో రాసుకోవాలి, హిందీలో రాసుకోవాలి, ఇంగ్లీష్ లో కాకుండా. సో విజయ్ వర్మ యాక్టింగ్ కోర్స్ ఎలా జరిగింది ఇక్కడ ఉన్నన్ని రోజులు? తను ఎట్లా బిహేవ్ చేసేవారు? చాలా బాగా చేశాడు. ఒక నాటకం నుంచి తీసేసాను ఆయన కూడా. ఎందుకు? లేట్ వచ్చాడండి. ఒక్క రోజేనా? 2-3 సార్లు జరిగింది వార్నింగ్ ఇచ్చిన తర్వాత. మొత్తానికి నేర్చుకున్నాడు. ఇప్పుడు చాలా సిన్సియర్, చాలా మంచి తర్వాత కూడా సిన్సియర్. అప్పుడు కూడా సిన్సియర్ లేదని కాదు, కొంచెం క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది కదా ఆ వయసులో. సరే ఒక 2 minutes లేట్ వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు కూడా ఒక వస్తే ఐఎమ్ జస్ట్ 2 minutes లేట్ అంటారు. ఇప్పుడు వస్తారా? అసలు రానివ్వను లోపల. ఎప్పుడైనా మళ్ళీ తర్వాత కలిసారా విజయ్ వర్మ మిమ్మల్ని? వచ్చేవాడు, ఈ లాక్డౌన్ కంటే ముందు వచ్చేవాడు ఇక్కడికి. అవునా? ఇప్పుడు బిజీ అయిపోయారు కదా. వర్క్ షాప్స్ లో కూడా అంటే వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తుంటారా? లేదు, అంత లేదు, మిమ్మల్ని కలవడానికి వస్తారు. కలవడానికి జస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు, సిటీలో వచ్చినప్పుడు కలిసేవాడు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? గురువు గారా? అప్పుడప్పుడు భాయ్ పిలుస్తాడు, అప్పుడప్పుడు సార్ అంటాడు. వినయ్ భాయ్ అంటాడు, అప్పుడప్పుడు సార్ అంటాడు. అండ్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా ఇక్కడేనా? అండ్ ఆనంద్ దేవరకొండ మీ శిష్యులు, అండ్ ఆయన సినిమాలో మీరు దొరసానిలో ఎలా అనిపించింది మీ శిష్యుడితో యాక్ట్ చేయడం? సో ఇద్దరు పోటాపోటీగా నటించారు ఆ సినిమాలో అయితే. అండ్ రాజశేఖర్ గారి కూతురు కూడా చాలా బాగా చేసింది అసలు దొరసాని. సో ఎలా వచ్చింది అది కూడా మీకు ఆఫరు? దొరసాని ఎలా అంటే, ఇక్కడ మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రంగస్థలం చేస్తుంటాడు, ఇప్పుడు సినిమాలో చాలా బిజీ అయిపోయాడు, కేశవ్ దీపక్ అని. అతను ఫోన్ చేసి వినయ్ భాయ్ ఐఎమ్ కాలింగ్, హిందీలో చెప్పాడు, మై సురేష్ ప్రొడక్షన్ మే బైఠా హూం, so there is one director, he is making a new film and he wants to cast you in the film. సురేష్ ప్రొడక్షన్స్ నాకెందుకు ఫోన్ వస్తుంది, నాకెందుకు కాస్ట్ చేస్తాను అంటే, అప్పుడు మహేందర్ గారు ఫోన్ తీసుకొని చెప్పారు, ఇది నేను ఫలానా సార్, నేను కేవీఆర్ మహేంద్ర, నేను ఈ సినిమా తీస్తున్న దొరసాని అని పేరు. ఆ సినిమాలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. దొరసాని అనే క్యారెక్టర్, మరి హీరో క్యారెక్టర్ ఒకడు, దొరసాని ఫాదర్ దొర క్యారెక్టర్. ఈ 3 పాత్రలు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మిమ్మల్ని అడుగుతున్నాను, చేస్తారా, ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే, నేను అన్నాను, మీరు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నారు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆర్టిస్ట్ దగ్గర ఎందుకు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ క్యారెక్టర్ చేయడానికి, సో నన్ను ఎందుకు అడుగుతున్నారని అడిగాను.
కాదండి, ఎస్టాబ్లిష్డ్ మాకు అవసరం లేదు ఇందులో. కాకపోతే ఒక కొత్త లుక్, ఫ్రెష్‌నెస్ చూస్తున్నాము క్యారెక్టర్‌లో. ఎక్స్‌పీరియన్స్‌డ్, బట్ ఆ క్యారెక్టర్ చూస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలి. ఆ క్యారెక్టర్‌ని చూస్తే ఇతను ఇంతకుముందు ఇట్లా చేశాడు, కరెక్ట్ ఇట్లనే చేస్తాడు ఈ క్యారెక్టర్‌లో కూడా అని అలా అనిపించకూడదు. అందుకని మీ కొన్ని పిక్చర్స్ నేను చూశాను. అది చూసిన తర్వాతనే ఆ తర్వాత కలిసి చెప్పారు. ఈ ఫలానా ఫోటో నేను చూశాను మీ సినిమా చూస్తున్నప్పుడు. ఆ ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే ఏముందో నేను అప్పుడే ఆయనకి చూపించాను. నాకు ఇదే ఈ వ్యక్తినే కావాలి. నాకెవరో నాకు తెలీదు. చెప్పండి ఎవరో అని. అది ఎక్కడ ఫోటో అది? అది నేను అనుకుంటా 'టెర్రర్' సినిమాలో. సతీష్ కాశెట్టి గారి 'టెర్రర్' సినిమా అనుకుంటాను. అచ్చా! అచ్చా! ఆయన చూపించిన పిక్చర్. సో, అందులో చూసి ఇదే ఈ ఫేసే కావాలి నాకు. మాట్లాడండి అని. సో, అప్పుడు ఆ తర్వాత నేను సరే చెప్పండి ఎప్పుడు కలవాలో. మీరు నరేషన్ ఇస్తే మనం మాట్లాడదాం అంటే ఇక్కడికొచ్చారు. వచ్చి ఒక 2½ 3 అవర్స్ నరేషన్ ఇచ్చారు. ఫస్ట్ బేసిక్ నరేషన్ క్యారెక్టర్ నుండి. మళ్ళీ ఇంకోసారి ఆఫీస్ పిలిపించారు. అక్కడ ఒక దాదాపు 5 గంటలు, 5, 6 గంటలు ఇంకా డీటెయిల్డ్‌గా నరేషన్ ఇచ్చారు. షార్ట్ బ్రేక్ డౌన్‌తో పాటు. మళ్ళీ ఆ తర్వాత కాస్ట్యూమ్ ట్రయల్ జరిగింది. మళ్ళీ ఆ తర్వాత అన్నీ జరుగుతూ ఆ పాత్ర నాకొచ్చింది. ఫైనల్లీ. అది సింక్ సౌండ్‌లో. అది సింక్ సౌండేనా? దొరసాని సింక్ సౌండ్. అచ్చా! అచ్చా! డబ్బింగ్ కాదు. సో యూ ఫెల్ట్ హ్యాపీ. వెరీ హ్యాపీ. సో అది ఈజీ అయిపోతుంది. ఊరికే మళ్ళీ డబ్బింగ్‌కి అక్కడ సింక్ అవ్వడం చాలా నాకేం కష్టం. బాధగా ఏం లేదు. చేస్తాను. డబ్బింగ్ కూడా చేశాను కదా! మిగతా సినిమాలు చేసిన డబ్బింగ్ చేశారు. సినిమాలు. బట్ దానికంటే సింక్ సౌండ్ ఈజీ. సింక్ సౌండ్ చాలా ఈజీ. కొంచెం ఎక్కువ. ఎందుకంటే అందులో ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఆ బ్రీతింగ్ సౌండ్స్ కానీ, ఆ చూడడంలో ఎనర్జీ రావడం కానీ సింక్ సౌండ్‌లో వస్తుంది. నేచురల్‌గా ఉంటుంది. నేచురల్‌గా ఉంటుంది. అది. అండ్ ఆనంద్‌కి తెలుసా మీరు ఆ పాత్ర చేస్తున్నట్టు ముందు? సడెన్‌గా చూసారా? లేదు తెలుసు. ముందే తెలుసా? ముందే తెలుసు అంటే ఫైనలైజ్ అయిన తర్వాత తెలిసింది. ఓకే. ఓకే. సో అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? గురువు గారితో నటించబోతున్నానని అనగానే? ఏం చూపించలేదు, ఏం చెప్పలేదు. ఆహా! చెప్పాడు ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ అని చెప్పాడు. అంతే తప్ప పెద్దగా ఏం చూపించుకోలేదు. కాకపోతే జాగ్రత్తగా చేశారు. మళ్ళీ ఎక్కడ సీరియస్ అయిపోతారు గురువు లేదు. గారు. నేను వర్క్షాప్ లో చాలా ఫ్రీగా ఉంటాను అందరితో. కాకపోతే టైం, పంక్చువాలిటీ ఇవన్నీ లేకపోతేనే కొంచెం డిసిప్లిన్. ఇప్పుడు సూర్యుడు సన్ రైజ్ టైం నేను పెట్టానా? లేదు. కానీ ఒక్కో రోజు లేట్ గా వస్తారు అంటే లైక్ ఎవరు వస్తారు? మబ్బులు పట్టినప్పుడు. కాదు, సూర్యుడు అంటే మాత్రం వస్తాడు కాలాన్ని కదా. బట్టి. సూర్యుడు మాత్రం వస్తాడు కదా. వస్తాడు. వస్తారు కదా. ఖచ్చితంగా వస్తాడు. మరి నేను చెప్పానా ఈ టైంకి రమ్మని రోజు? నేను చెప్తానా? టైం 6 అంటే నేను ఫిక్స్ చేశానా? ప్రకృతి ఫిక్స్ చేసిందా? ప్రకృతి. అంతే కదా. సినిమాకి వెళ్తారా టైంకి? లేట్ వెళ్తారా? టైంకి మిస్ అయిపోతాం కదా మరి. మరి ఫ్లైట్ పట్టుకోవాలనుకోండి ఎట్లా పరిగెత్తారు? క్యాబ్ లో కూర్చొని అరే భగవా గడి భగవా లేట్ అవురా, ఫ్లైట్ లేట్ అవుతా. అచ్చా, చిన్నదైనా పెద్దదైనా పని టైమే మెయింటెనెన్స్. మనం టైంకి రెస్పెక్ట్ ఇస్తే టైం మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద వాళ్ళు పోయారమ్మా టైంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీలో. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, పెద్ద ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు టైం గురించి, టైం పంక్చువాలిటీ వల్లనే ఇప్పటి వరకు గుర్తింపు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన గురించి చెప్తారు. 4ంటికే లేచేవాళ్ళు అంటారు ఎన్టీఆర్ గారు. సో అలా ఉండేది. అండ్ విజయ్ ఎలా పాటించేవారా మరి టైము? విజయ్ దేవరకొండ. ఓ ఎస్. ఇంకా యాక్టింగ్ అంటే వర్క్ షాప్ లో కూడా ఎలా ఉండేది? బాగా యాక్టివ్ గా ఉండే. అంతకు ముందు నుంచి ఆయనకు ఫుల్ యాక్టింగ్ మీద అదే అంటే హ్యాపీ డేస్ తర్వాత మీ దగ్గర జాయిన్ అయింది ఎక్కడ, ఎప్పుడు? పీరియడ్ గుర్తుంది 2009. ఏమైంది సార్ ఇవాళ మీకు? సారీ సార్. 2009లో వచ్చారు. ఓకే. 2009లో. 2009లో పిచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడేనా? చేస్తుంటే భయపడి మదర్ ఫోన్ చేశాడు. ఇక్కడ ఇంటర్వ్యూలో అన్నాడు, నాకు కూడా తెలియదు, మమ్మీ ఇక్కడ ఏదో అరుస్తున్నారు జనాలు, పైగా ఆ ఫామ్ లో కూడా రాసింది ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫిజికల్ అండ్ మెంటల్. మదర్ చెప్పిందంట, వద్దరా బాబు ఏం అవసరం లేదా, అవసరమా నువ్వు చేయడం, వచ్చే ఇంటికి అని చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది నాకు ఎవరో క్లిప్ పంపిస్తే నేను చూశాను. సో చేస్తే చాలా కాన్ఫిడెంట్. ఓకే. ఫస్ట్ నుంచి కూడా. అవును, చాలా కాన్ఫిడెంట్. అండ్ ఏ ఎక్సర్సైజ్ చేసినా దాన్ని పట్టుదలతో చేసేవాడు. ఏదో దీని మీద 100% ఇవ్వాలి, 100% పైన ఇవ్వాలి. కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని క్రాస్ చేసేవాడు, బార్డర్ క్రాస్ చేసేవాడు. సో చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఆయనలో అది. సో మీకు ఇంటర్వ్యూ ఏమైనా చేశారా అతను తీసుకునే ఆఫ్ కోర్స్. ఏం అడిగారు, అతను ఏం చెప్పారు? అది ఆయనకు అడగాలి. లైక్ మీరు ఏం అడిగారు? నేను అదే అంటున్నాను, అది ఆయనకు అడగాలి అంటున్నాను. లేదా అంటే ఆయన ఆన్సర్ ఏంటో తెలుసుకుందామని.
ఏం అడిగారో సరే మేము విజయ్ని అడుగుతాం, మీరు చెప్పండి ఆన్సర్ ఏం చెప్పారు? అందరికి అడిగినట్టు అడుగుతాం. ఎందుకు లైక్ ఇంట్రెస్ట్, ఎందుకు ఏమొచ్చింది ఇంట్రెస్ట్ అంటే టెస్ట్. ఏం చెప్పాడు? ఎందుకంటే ఐ వాంట్ టు బి ఫైనల్లీ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ ఓన్లీ. సో ఎన్ని నాటకాలు చూశాడు అడిగాను, నేను అడిగాను. ఆ, ఐ హావ్ నాట్ సీన్ మచ్, దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి అన్ యాక్టర్? సో అప్పుడు అన్నాడు, ఇఫ్ ఐ న్యూ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఐ వుడ్ హావ్ కమ్ ప్రిపేర్డ్ అన్నాడు. సో అంటే అది వాక్చాతుర్యం అయితే ఏముందో అది చాలా అవసరం యాక్టర్కి. అచ్చా, అది నాకు నచ్చింది, ఆ ఓకే, ఆనెస్టీ నచ్చింది నాకు. అచ్చా. అదే బోల్డ్ గా ఉంటాడు ఏదైనా సరే, ఇప్పటికి కూడా బోల్డ్ అన్నట్టు వేరు, ఆనెస్ట్ ఉన్నాడు. ఆనెస్ట్. సో అతను చాలా ఆనెస్ట్, ట్రాన్స్పరెంట్ వ్యక్తి. ఏది ఉంటే చెప్పేస్తాడు. దాయలేరు. అది మంచి, ఇట్స్ అ గుడ్ క్వాలిటీ. విజయ్ వర్మ కూడా అంతే. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. సో ఆ టైంలో ఎవరెవరు ఉండేది వాళ్ళ బ్యాచ్మేట్స్? ఎంతమంది? మీరు మాక్సిమం 6-7 మెంబర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు తీసుకోరు కదా? తగ్గించాం. అప్పుడు అప్పుడు 8 to 10 ఉండే అనుకుంటా, 10 మంది, 10-12 మంది ఉండే. సో వాళ్ళందరిలో కూడా విజయ్ ఒక్కరే ఇప్పుడు లేదు settled సెటిల్డ్ ఉన్నాడు, కానీ వేరే వాళ్ళు హూ ఆర్ బెటర్ దెన్ హిమ్ దే కుడ్ నాట్ మేక్ ఇట్, బట్ దే ఆర్ ఈక్వల్లీ గుడ్. ఓకే. అండ్ ఈ సూత్రధార్ పైనే ఇది మిమ్మల్ని అడిగితే మీరు కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఎందుకంటే ఆ చిన్న ఒక రిమార్క్ ఏదైతే ఉందో దానికి మీరు కంప్లీట్ గా ఆన్సర్ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా జనాలకి వాళ్ళకి ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటది అనమాట. ఆ నలుగురు ఏదో చెప్తారు, ఆ నలుగురు ఏదో చెప్తూ ఉంటారు. సో ఆ నలుగురిలోనే మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం ఇచ్చుకోక తప్పట్లేదు. ఏ సమాధానం అవసరం లేదు నాకు ఇవ్వడం, చెప్పండి, అడగండి. లైక్ ఇదే సూత్రధారులో జాయిన్ అయిన ఒక అమ్మాయి పైన ఒక ఆరోపణ చేసి ఆ అమ్మాయిని నగ్నంగా నించోవాలి అని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ ఏదో నడిచింది అప్పుడు. సో చాలా పెద్ద కేసు అయింది అది. సో ఆ టైం ఎందుకు వచ్చింది ఆ ఆరోపణ మీ పైన? లేకపోతే నిజంగానే మీరు అడిగారా అలా? ఆరోపణలు మొత్తం కేసు మీకు తెలిస్తే నేను మాట్లాడగలుగుతున్నాను దాని గురించి. ఆమె కంప్లైంట్ ఏమని ఇచ్చింది, కేసు ఏమని ఫైల్ చేశారు, కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, కేసు అదే బట్టలు కంప్లైంట్ ఇప్పేసి ఏమని నించోవాలి అని చెప్పి అడిగారంట మీరు. కరెక్టే. ఆ ఒకటే అమ్మాయి చేయలేదు కదా వర్క్ షాప్ లో, ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? సో ఇది వీళ్ళ ప్రతి బ్యాచ్ కి ఇది ఉంటుందా? వీళ్ళకంటే ఇంకా 10 మంది అమ్మాయిలు చేశారు వర్క్ షాప్, వాళ్ళు కంప్లైంట్ చేయలేదు కదా. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా 10 మంది అమ్మాయిలు ఇక్కడ చేసిన వాళ్ళు వచ్చి చెప్పలేదు కదా, కరెక్టే ఈ వ్యక్తి ఇలాంటి ఉన్నాడు, ఈ చెతనా కొడుకుని ఎవరు చెప్పలేదు కదా. తర్వాత అవును, ఇంకెవరు కూడా రాలేదు, ఆవిడ ఒక్కరే చెప్పారు. సమాధానం దొరికింది కదా మీకు. అలాంటి ఉన్నప్పుడు అవకాశం పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు పెట్టినప్పుడు తర్వాత 30 ఏళ్ల క్రితం మౌనం మాతో ఇట్లనే చేశాడు వాడు అని చెప్పిన వాళ్ళు ఉండరు కదా. పాలిటిక్స్ లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ చెప్పారు కదా జనాలు, వేరే అమ్మాయిలు వచ్చి చెప్పారు కదా. మరి ఈ కేసులో ఎందుకు చెప్పలేదు? అలా ఉన్నప్పుడు జరిగిందా లేదా? అది జరిగింది. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అందరు చేయాల్సిందే, ఆల్ ఎక్సర్సైజెస్. వాటర్ కంప్లీట్ గా నగ్నంగా లేదు, అక్కడ ఉండదు. ఎట్లా ఉంటుందమ్మా? అంత అసహ్యంగా ఉండదు, ఉండదు. అలా ఉంటే అందరు కంప్లైంట్ చేయాలి కదా నా మీద. అక్కడ అబ్బాయిలు కూడా ఉంటారా? ఉంటారు, అందరి ముందు. ఏ ఎక్సర్సైజ్ చేసినా అందరు కలిసి చేయాలి కదా. సెపరేట్ గా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉందనుకోండి, వాళ్ళని మీరు బయటకు పంపించేయాలి కదా. అంతే, అదే చేశాను, చూడండి అదే చేశాను. చేస్తేనే వాళ్ళు రివర్స్ అయ్యారు. ఓకే. ఏ ఎక్సర్సైజ్ అయితే మీరు చేయలేకపోతున్నారో దాని మీద ఇక్కడ కష్టపడాలి. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఉంటాయి, అందరూ సమానంగా చేయలేరు, కొంతమంది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళకి ఓకే, కీప్ ట్రైంగ్ చెప్తాం. అందరూ అన్ని ఎక్సర్సైజ్ సమానంగా చేయలేరు, ఏ ఎక్సర్సైజ్ అయినా సరే. సో నేను ఫలానా ఎక్సర్సైజ్ చెయ్యను, ఓకే, స్టాండ్ అవుట్, గో అవే, అంతే. ఆ టైంలో మీరే చాలా ఫేస్ చేస్తుంటారు మెంటల్ ట్రామా చాలా. సో అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. అండ్ చాలా చాలా అంటే మీరు అసలు చూసి భరించలేనంత విపరీతమైన థంబ్నెయిల్స్ కూడా వచ్చాయి మీ పైన. సో ఆ గురువు పొజిషన్ మీది. సో ఆ టైంలో మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తేనే ఓ టీచర్ స్టూడెంట్ తో ఇలా బిహేవ్ చేశారని అంటేనే అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. అది మీరు చాలా విచక్షణ కలిగిన వ్యక్తి, ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు, చాలా చాలా పెద్దవాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు మీరు.
సో మీరు అంత ఈజీగా అలా చేసి ఉండరు అనేసి చాలా మంది అనుకున్నప్పటికీ కూడా అవును ఇలా చేశారు అని చెప్పేసి ఉంటారు అన్నవారు కూడా చాలా మంది ఉన్నారు ఉన్నారు. సో అప్పుడు మీ తెలియదు కదా వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? నాకు అసలు ఆ టైంలో అంటే మీరు అలా చేశారా అని అడిగి మిమ్మల్ని ఏమైనా అడిగారా ఆవిడ? ఆవిడ తెలుసు కదా ఎక్సర్సైజ్ ఏం జరుగుతున్నాయని. ఎవ్రీ టైం అన్ని బ్యాచెస్ తో అన్ని ఇది బ్యాచెస్ జరుగుతుంది. జరుగుతుంది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎవరికి ఉండదు ఇక్కడ. ఉమ్, స్పెషల్ ఎక్సెప్షన్ కూడా ఎవరికి ఉండదు. చెప్పాను కదా ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసినా అందరూ కలిసి చేయాల్సిందే. ఉమ్, ఈ ఫలానా ఎక్సర్సైజ్ నాకు నచ్చదంటే ఎట్లా నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు మెడిసిన్ చేస్తున్నావు అమ్మా, నువ్వు అమ్మాయి, ఓకే. ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఒక బాడీ వచ్చింది, ఆ బాడీ కంప్లీట్ న్యూడ్. నువ్వు చెప్తావా నా ముందు న్యూడ్ బాడీ పెట్టారు నాకు చేయమని చెప్పారని? అది వాళ్ళ వృత్తిలో పార్ట్. సో ఇది కూడా దాంట్లో పార్ట్ అంటారు. ఏంటి సీన్ ఏమైనా గుర్తుందా మీకు? ఆ సీన్ ఏం లేదు, ఏమైనా చేయొచ్చు. సీన్ అనేది స్పెసిఫిక్ సీన్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ ఓవర్ యువర్ ఇనిబిషన్స్. ఇక్కడ చూడడానికి ఎవరు ఉండరు. ఈ కిటికీలు అన్ని మామూలుగా ఇతర వర్క్ షాప్స్ లో కూడా ఇలా జరుగుతుంటదా? కామన్ ఏనా ఇది? ఎస్, అది తెలీదు, వాళ్ళకి అడగాలి. కొంతమంది అది వాళ్ళకి అడగాలి. అచ్చా. కానీ ఇదొకటే బీభత్సం ఎందుకు అడుగుతున్నాను నేను. మెంటల్ టార్చర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఫిజికాలిటీ గురించి ఎందుకు మాట్లాడతారు? అంటే ఆ అమ్మాయి అప్పుడు ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయింది, ఆ తర్వాత వెళ్ళిపోమని చెప్పాము అంతే. దానికి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం ఉందా? ఆయన నువ్వు కంప్లైంట్లో ఏం రాసావు, కేసు ఏమని పెట్టారు, విడ్రా ఎందుకు చేసుకున్నావు? క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. అది విడ్రా చేసుకుంది కదా తను. ఇప్పుడు ఎక్కడికో తను వెళ్ళింది కదా, ఎక్కడికో కెనడా బయట ఎక్కడ ఉందో. సో దానికోసం అని కేసెస్ అవన్నీ ఉండొద్దని చెప్పి క్లోజ్ చేసిందంట. మరి చేయాలి, రావాలి కదా. నిజంగా ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయి ఉంటే రావాలి అని మరి అంటారు. ఆరోపణలు పెట్టేసి పారిపోతే అయిపోతుందా? నన్ను చివరి వరకు తీసుకెళ్ళాలి కదా. నేను ధైర్యంగా నిలబడాను కదా. నేను కోర్టు పిలిచినప్పుడు నేను వెళ్తున్నాను కదా. మరి యా, మీరు ఆ టైంలో మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, చెప్పారు ధైర్యంగా ఇలానే ఉంటుంది, ఇదేలే జరగలేదు అని మాత్రం చెప్పలేదు, ఉంటుందనే చెప్పారు అన్ని చోట్ల. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఆ టైంని మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ ఫ్రెండ్స్, మిగతా స్టూడెంట్స్ భయపడలేదా? లేదు, నాకు బాగా సపోర్ట్లు వచ్చారు అందరు. అందరు సపోర్ట్లు వచ్చారు. ఒక్క వ్యతిరేకం కమెంట్ చూపించండి మా దగ్గర పనిచేసే వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చేసిన వాళ్ళు, పాస్ట్ లో కానీ ఇప్పుడు చేసిన వాళ్ళు కానీ. అదే మేము షాక్ అయ్యామన్నమాట. ఏదైనా నిజంగా జరిగి ఉంటే మిగతా స్టూడెంట్స్ ముందే జరిగింది అని తను క్లియర్ గా చెప్పింది. సో అది ముందుకొచ్చి చెప్పేవారు కదా అని కూడా అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత కూడా చాలా మంది అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కూడా, నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడలేదు కదా. బట్ ట్రూ. కానీ 4 ఏళ్ల క్రితం జరిగింది అది. 5 years అయిపోయింది. బట్ స్టిల్ అదొక చిన్న రిమార్క్ ఇప్పటికీ మీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకుంటున్నారు? ఏం లేదా? కానీ సూత్రధారని యూట్యూబ్ లో కానివ్వండి, ఎక్కడైనా సోషల్ మీడియాలో కొడితే ఫస్ట్ ఆ న్యూస్ వస్తుంది. దానికి ఏం చేయలేము. సోషల్ మీడియా, హౌ డు యు వాంట్ మీ టు ఫైట్ సోషల్ మీడియా? ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఛానల్స్. కొంతమంది ఛానల్స్ నేను పంపించాను కూడా, అక్విటల్ నోటీస్ కూడా పంపించాను. ఇట్లా మన టార్జాన్ వచ్చేటప్పుడు కూడా షేర్ చేశాడు, ఇంటర్వ్యూలోనే షేర్ చేశాడు అక్విటల్ నోటీస్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కదా, ఫోన్లో కూడా మాట్లాడాను, వాళ్ళకి ఈమెయిల్ కూడా పంపించాను, అన్నీ చేశాను, వదిలేశాను. తర్వాత జనాలు చెప్తానే ఉంటారు, సరే మాట్లాడదాన్ని. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఎక్సర్సైజ్ తీసేయడం కానివ్వండి, ఏమైనా మార్పు? ఏం రాలేదు, ఏం తీయలేదా? స్టిల్ కంటిన్యూయింగ్. అన్ని ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ప్రాసెస్ ఉంటుంది. అవును. సో దాని తర్వాత ఎందుకు మనకు వచ్చిన తలకాయ నొప్పి, అమ్మాయిలు ఇట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పి తీసేయడం. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చేయకండి చెప్తున్నాను కదా. నేను జబర్దస్తి చేయలేదు కదా మీకు నా దగ్గర వచ్చి వర్క్షాప్ చేయమని. మీ ఇంటికి ఫోన్ చేసి నా దగ్గర వచ్చి చేయండి అమ్మా, మీరు కూడా చేయండి, మీరు కూడా చేరుకోండి నా దగ్గర నేను చెప్పలేదు కదా ఎవరికి. మీ ఇంట్రెస్ట్తో మీరు వస్తున్నారు. ఆ తర్వాత మేము ఒక అది కాంట్రాక్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అందులో అన్నీ రాసేసాము, అన్నీ రాసేసి ఎక్సైజ్ ఇది ఉంటుంది, ఫలానా ఉంటుంది, ఫలానా ఉంటుంది, మీకు నచ్చితే చేయండి, లేదంటే వదిలేయండి, సైన్ చేస్తాం. కానీ తగ్గేదేలే. మనం చేస్తున్నది టైం పాస్ కోసం చేయట్లేదు కదా. ఇవన్నీ ఎక్సర్సైజ్ డబ్బుల కోసం చేస్తే నేను రోజుకి 10 బ్యాచెస్ నడిపించేవాడిని. ఎందుకు సంవత్సరానికి ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు చేయాలి? నేను
అది కూడా 5, 6, నలుగురిని తీసుకొని ఏమొస్తుందో నాకు, నా టైం వేస్ట్ కదా ఈ స్థాయిలో. ఉండి నేను పొద్దున 6:30కి ఎందుకు రావాలి ఇక్కడ? ఇంకెవరికైనా అప్పు చెప్పొచ్చు కదా నేను. అవును. మరి నేనే ఎందుకు రావాలి? ఎవరు కంప్లైంట్ ఇస్తారు నా మీద? ఫలానా వాడు వస్తలేడని. నేను ఎక్కడ రాయలేదు కదా నేను చేస్తున్నాను వర్క్షాప్. సూత్రధారి కండక్టింగ్ వర్క్షాప్ అని చెప్పాను. అవును. మరి ఆయన నిజాయితీ నేను వస్తున్నాను కదా, 5, 10, 15, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాను మిమ్మల్ని. కంప్లీట్ గా మిమ్మల్ని అయితే మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ ఎఫెక్ట్ చేయలేదన్నమాట. ఇంపాక్ట్ అంటే నాకు ఫ్యామిలీని బాధ పెట్టానేమో అని ఫీలింగ్, అది గిల్ట్ ఫీలింగ్ అంతే అప్పుడు ఆ పీరియడ్లో. మీ అబ్బాయి విన్నాడు అది? అందరికి తెలుసు కదా ఇప్పుడు, ఎవరు ఏం వినడానికి. చేస్తున్నారు మీ బాబు ఇప్పుడు? జాబ్ చేస్తున్నాడు, ప్రైవేటా? ప్రైవేట్. పెద్ద పెద్ద అబ్బాయి. సో తన అంబిషన్ ఏంటి? తన యాక్టింగ్ సైడ్ రావట్లేదా మరి? ఏదో ఆయన యాక్టింగ్ సైడ్ రాడు, ఏదో షార్ట్ వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చేస్తుంటాడు ఆయన. ఆహా, అవునా? ఎందులో? ఏదో ఆయన ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు, చేస్తున్నాడు. ఇంకా ప్రమోషన్స్ అంతా గట్టిగా స్టార్ట్ కాలేదు అనుకుంటా. అచ్చా అచ్చా, యూట్యూబ్లోనా? యూట్యూబ్లో. ఓకే, ఫెంటాస్టిక్. ఏం పేరు? రిషబ్ వర్మ. రిషబ్ వర్మ. మీ వైఫ్ పేరు? సంజీత. కానీ ఏమైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం మీకు గట్టిగా ఉందనే చెప్పాల్సింది. Yes, 100%. Yes. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎక్కడికి మిమ్మల్ని కట్ చేద్దామని చాలా మంది ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మీ ఫ్యామిలీ మిమ్మల్ని బలంగా నమ్మి ఇప్పటికి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లోనూ మీకు తోడుంటుంది. సో దానికి చాలా లక్కీ మీరు. చాలా లక్కీ. అందరూ ఇలాగే లక్కీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ట్రూ. 2, 3 ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ప్లస్ ఫ్రెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. అంతే కదా. ఫ్రెండ్స్ కూడా చాలా బలము, చాలా ధైర్యం ఇస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ మరి? నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ సినిమా ఉంది ఒకటి, మాధవన్ గారు. ఓ, టెస్ట్ అని. అచ్చా, చాలా మంచి సబ్జెక్ట్. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు అనుకుంటాను మేలో, జూన్లో రిలీజ్ అనుకుంటా. పెద్ద ప్రాజెక్ట్ అది. ఓకే, ఎన్ని రోజులు చేశారు షూట్? దానికి 4 రోజులు చేశారు. 4 రోజులు. బట్ స్టిల్ మంచి పాత్ర మీరు, ఎందుకంటే మీరు మామూలు ఒప్పుకోరు కదా. మంచి పాత్ర. ఎలా అనిపించింది మాధవన్ యాక్టింగ్ కానివ్వండి, ఆయన ప్రెజెన్స్ సెట్స్ లో? హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. అవునా? ఎందుకంటే నాకు తమిళ్ రాదు కదా, అతనికి తమిళ్ వచ్చు, హిందీ కూడా వస్తుంది. హిందీలో చాలా బాగా చేశారు చాలా. సో అలా నాకు ప్లస్ గా అయింది ఆయన ఉండడం సెట్ మీద, నాకు హెల్ప్ చేయడం లాంగ్వేజ్ తో కానీ, ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ని కూడా కొంచెం ఎలాబొరేట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. రైట్. సో సూపర్. అండ్ ఇందాక మనం మధ్యలో అంజీ సినిమాలో మీరు వాయిస్ చెప్పింది, అది కొంచెం చెప్పండి అని అడిగాను. అది ఇప్పుడు మీరు ఎలాగైనా మా కోసం ఒక్క 1 లైన్. ఎప్పుడో చేసిన డైలాగ్ ఎలా గుర్తుంటుందబ్బా? సరే, మీ ఫేవరెట్, మీరు చేసిన వాటిలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి. కొన్ని ఉండిపోతాయి కదా, అంటే మీకు బాగా నచ్చింది ఇప్పటి వరకు చేసిన వాటిలో. డబ్బింగ్ అంటున్నారా లేదంటే ఏ పాత్ర? ఏ పాత్ర అయినా సరే, డైలాగ్. ఎందుకంటే మీ వాయిస్ చాలా మంచిగా ఉంది, చాలా బేస్ వాయిస్, చాలా రేర్ గా ఉంటుంది కాబట్టి అందులోంచి ఒక ఆనిముత్యం విన్నామని అంతే. నేను ఫైటర్ సినిమా ఒకసారి చూశాను థియేటర్లో. కాకపోతే చాలా మంది ఫ్రెండ్స్ కానీ, కొత్త వాళ్ళు కానీ, అస్సలు నాకు తెలియని వాళ్ళు కానీ ఆ సినిమా చివరిలో వచ్చి నేను చెప్పిన డైలాగ్ గురించి చాలా మాట్లాడుకున్నారు. అవును. ఆ డైలాగ్స్ చాలా తప్పట్లు కొట్టారు, సీటీలు కొట్టారని చెప్పారు జనాలు. నాకు తెలియదు ఆ విషయం. సో ఆ డైలాగ్ గురించి నేను చెప్పగలుగుతాను. చెప్పండి. Damn it. Go Rocky. अब कोर्ट मार्शल होगा तो हम सबका एक साथ होगा. Now go get them boys. అది దట్ వాజ్ ద డైలాగ్. అది చెప్పడంలో కూడా నాకు బాగా నచ్చింది. ఆ సిచ్యువేషన్ అక్కడ సెట్ లో కూడా చాలా మంది క్లాప్స్ అని కాదు, అంటే ఒక స్టిల్నెస్ వచ్చేసింది ఆ షాట్ తర్వాత. సో అనిల్ కపూర్ గారు కూడా అప్పుడు ఆ తర్వాత నాకు కూడా గూస్ బంప్స్ వచ్చేసాయి చెప్పడానికి. ఎందుకంటే ఆ క్రిటికల్, అంటే నా గొప్పతనం కూడా కాదు అందులో, అంటే యాజ్ అ పర్ఫార్మర్ చెప్పగలుగుతాను నేను బాగానే చేశాను. బేస్ వాయిస్ లేకపోతే ఆ డైలాగ్ కి అంత ఆ వాయిస్ కంటే ఆ ఇంపాక్ట్ కూడా, ఎందుకంటే పైగా సినిమా చాలా క్రిటికల్ మూమెంట్లు వచ్చింది సినిమాలో.
అంటే జస్ట్ క్లైమాక్స్ కంటే ముందు వచ్చింది. సో ఆ క్లైమాక్స్కి లీడ్ అని జనాలు వీడు పర్మిషన్ ఇస్తాడా లేడా అని అనుకున్నప్పుడు ఇతను ఇస్తారు పర్మిషన్. సో అప్పుడు నాకు కూడా చాలా హై ఫీల్ అయ్యాను నేను చెప్పడంలో. సూపర్ సూపర్. సో Right. ఇట్లా ఏమంటే పాట్రియాటిజం లోపల Yes. నుంచి ఇట్లా Yes, వచ్చేసింది. yes, yes. అది దాని గురించి ఏం చెప్పలేదు కానీ తెప్పించారు. తెప్పించాను. అవును. సో వాల్తేరు వీరయ్య మిస్ అయింది సార్ అప్పుడు మీకు. సో అదే డైరెక్టర్ మళ్ళీ బాబీ గారు బాలకృష్ణ గారితో మళ్ళీ కొత్త సినిమా తీస్తున్నారు. సో మళ్ళీ ఏమైనా పిలిచారా? బాబీ గారు మిమ్మల్ని కాల్ చేశారా? నా మీద కోపం ఉందేమో. లేదులేండి, ఇంకా అక్కడ వరకు షూట్ అవ్వలేదేమో, లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవుతారు. ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ ఆయన సినిమాలో చెయ్యబోయి తప్పిపోయింది కదా. సో ఖచ్చితంగా మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేస్తారేమో అని మేము ఎదురు చూస్తున్నాం. నేను కూడా కోరుకుంటున్నాను. చూడాలి బాబీ గారు ఏం చేస్తారు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ సార్. అండ్ అలాగే టెస్ట్ తర్వాత ఇంకేంటి భగవంతుడు సినిమా? భగవంతుడు సినిమా ఉంది, చాలా మంచి సబ్జెక్ట్. మ్మ్. భగవంతుడు క్యారెక్టర్ కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవ్వకపోయినా ఫస్ట్ హాఫ్ లో డ్రామా మొత్తం లీడ్ చేస్తుంది, సినిమా మొత్తం లీడ్ చేస్తుంది ఆ పాత్ర. అచ్చా. ఫస్ట్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. మరి ప్రవీణ్ సత్తార్ గారిది వెబ్ సిరీస్ ఆపరేషన్ తషఫీ అని, మ్మ్. అందులో ఒక టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓ. ఆ, so మళ్ళీ ఒక విశ్వరూపం అనమాట. ఏదో ఒక పాత్ర నచ్చితే చేయాల్సిందే కదా. ఫెంటాస్టిక్ సార్. అది కానీ అవసరం చాలా చాలా బాగా, అంటే మీరు నటనకి ప్రాణం పోస్తూ ఉంటారు. అదే ఉద్దేశం కదా మన జీవితంలో. అది మ్మ్. ఉద్దేశం లేకపోతే మరి ఎందుకు చేయాలని. ప్రతి పాత్రలో అలా ఇమిడిపోతూ ఉంటారు. సో అలాంటి మంచి మంచి పాత్రలు ఇంకెన్నో చేయాలని చెప్పి, థ్యాంక్ యూ మా. చాలా చాలా మంచి సినిమాలతో మా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And మీ బిజీ షెడ్యూల్లో ఇంత ఇంతసేపు ఏం మాకు బిజీ టైం షెడ్యూల్ ఇచ్చి మీరు నాకు అంత అవకాశం ఇస్తున్నారు చెప్పుకోవడానికి. లేదు సార్, మీకే ఇంత థ్యాంక్స్. మీరు. సంగీతిక గారు మీ పేరు బాగా నచ్చింది నాకు, డిఫరెంట్ పేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది Okay. ఇంటర్వ్యూ. థ్యాంక్ Thank యూ you. సో Thank మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.